ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. గత వారం లాగానే ఈ వారంలో గ్రహస్థితి కూడా ఉన్నది. చెప్పుకోదగ్గ మార్పు ఏమీ కూడా ఈ రాశి వారికి లేదు. ఈ వారం చివర్లో మాత్రం, అనగా 17వ తారీఖు నాడు రవి మారతారు. ఈ 17వ తారీఖున మారేటువంటి రవిగ్రహం మాత్రం కుంభరాశి వారికి యోగాన్ని ఇస్తారు. ఒక నెల రోజుల పాటు కుంభరాశి వారికి మంచి సమయం వస్తుంది. అప్పటి వరకు కూడా, అంటే ఈ వారం చివరి వరకు ఉండేటువంటి గ్రహస్థితి గత వారం మాదిరిగానే ఇబ్బందికరంగానే సాగుతూ ఉంటుంది. 17వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనము. చాలా కాలంగా నెల, 2 నెలల, 3 నెలల వ్యవధిలో ఏ పని ముందుకు సాగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ 17వ తారీఖు దాటాక ఈ వారాంతంలో మీకు అన్ని పరిస్థితులు ముందుకు వెళతాయి. సుసౌఖ్యాదిన్ సౌఖ్యవంతమైనటువంటి రోజులు వస్తాయి. చాలా కాలం తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదో మనసులో తెలియనటువంటి బరువు తగ్గిపోయిందా అనేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇది 17వ తారీఖు నుండి వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఉండేటువంటి గ్రహస్థితి, అనగా గురువారం శుక్రవారం వరకు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో పలానా ఇది చెయ్యాలి అని మీ బుర్ర కనిపించింది అనుకోండి, అది చెయ్యకూడదు. ఎందుకంటే పంచమంలో బుధుడు వక్రగతిలో ఉన్నందువల్ల మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. వీడితో మాట్లాడాలి, లేదా వీళ్ళకి డబ్బు ఇవ్వాలి, ఇటువంటివి ఏవి చేయకూడదు. ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి అంటే వెళ్ళకూడదు. అంటే ఫస్ట్ థాట్ ఏదైతే వస్తుందో దాన్ని ఆచరించకుండా ఉన్నటువంటి కుంభరాశి వాడే గొప్పవాడు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి.